అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సత్యనారాయణ మన్యం నుంచి, పాలకొండ నుంచి మాట్లాడతారు మనతోటి. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, నేటి యువతలో మారుతున్న ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యువతలో కొంతమంది నియంత్రణ తగ్గిపోతుంది. పని లేకపోవడం, చెడు అలవాట్లు, తప్పు ఆలోచనతో స్నేహితులు ఇవి కలిసి ప్రమాదకర పరిస్థితులు తీసుకొస్తున్నారు. అలాగే సమాజం వృధా చేస్తూ తిరగడం, మత్తు పదార్థాలకు అలవాటు పడటం, తర్వాత చిన్న తప్పులు పెద్ద తప్పులు నేరాలు ప్రమాదం ఉంది. అందుకే కుటుంబం, సమాజం కలిసి యువతకు సరైన దారి చూపాలి. సత్యనారాయణ, అంటే సమాజం మరియు కుటుంబం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు చేయాల్సిన అచీవ్మెంట్స్లో కానీ, లేదంటే బ్యాడ్ బిహేవియర్ నుంచి కానీ వాళ్ళని రక్షించాలంటే సమాజం, కుటుంబం ప్రత్యేక పాత్ర వహిస్తుందని మీరు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel